శ్రీవారి దర్శనానికి వెళుతూ ఉండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఒక లారీ ఒక కార్ ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కొంత మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే అవకాశం ఉంటుంది, కానీ ఈ వార్తను మీకు తెలియచేయాలనే ఉద్దేశంతోనే దీన్ని ప్రసారం చేస్తున్నాం. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా కారులో ఉన్న వాళ్ళు ప్రాణాలు కాపాడలేకపోయారు. ఆ కారు దగ్గర రక్తపు మరకలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీంతో ఆ ప్రదేశం హృదయ విదారకంగా కనిపిస్తోంది. ఎదురెదురుగా వస్తున్న ఒక కారు లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు ఒక దశలో పూర్తిగా రైట్ సైడ్కి వెళ్ళిపోయింది. అది సింగిల్ రోడ్. అది లారీ లెఫ్ట్ సైడ్లో వెళ్తుంది. కారు లెఫ్ట్ సైడ్లో రావాల్సిన కారు కొంత రైట్ సైడ్లో మనకి కనిపిస్తోంది. అతివేగం ఈ ప్రమాదానికి కారణంగా కనిపిస్తోంది. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు స్పాట్లోనే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చంద్రగిరి మండలం పనపాకం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు జీవన్ విశ్వగా తెలుస్తోంది. కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనానికి వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తమిళనాడు కోయంబత్తూరు నుంచి ఈ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తున్న సమయంలో మార్గ మధ్యలో ప్రమాదం రూపంలో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన కార్తికేయ దంపతులు శ్రీవారిని దర్శించుకోవడానికి వాళ్ళ కారులో బయలుదేరారు. అయితే అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. సింగిల్ రోడ్లో వేగంగా వస్తూ లారీని ఢీకొనడంతో లారీ కిందకి ఏ విధంగా కారు వెళ్ళిపోయిందో మనం చూడొచ్చు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పటికీ ఇద్దరు చిన్నారులు మాత్రం తమ ప్రాణాలను కోల్పోయారు.